గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. రాజీవ్ విగ్రహం తీసేస్తాం, సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం, ఎయిర్పోర్టు పేరు మారుస్తాం, తెలంగాణ ప్రముఖుడి పేరు పెడతాం, అధికారంలోకి వచ్చేది మేమే, రాగానే ఆ పని చేస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కోసం పరిశీలన జరిగింది, స్థల పరిశీలన జరిగింది, కార్యాచరణ జరిగింది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేటీఆర్. అలాగే ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. కేటీఆర్కు రాఖీ కడుతున్నటువంటి మహిళల ఫోటో మనం చూస్తున్నాం. రైతన్నలపై పోలీసు ఉక్కుపాదం. ఆదిలాబాద్ జిల్లాలో 15 మందిపై కేసులు. సీఎం రేవంత్ను అవమానించారని ఆరోపణ. పోలీస్ స్టేషన్కు పిలిపించి 5 గంటలు కూర్చోబెట్టిన వైనం. మాఫీ అడిగితే అణచివేత. రైతుల అరెస్టులు హేయమంటూ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుల్ని ఖండించారు. నమ్మిన రైతుల్ని నట్టేట ముంచారు. అర్హులందరికీ రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పూర్తి కాలేదని స్వయంగా మంత్రులే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మెగా కోసం తొండాట. చిన్న సంఘటన కావడంతోనే బయటకు రాలేదన్న మంత్రులు. ఈ నెల 7న తమ దృష్టికి వచ్చిందని జీవోలు చెప్పిన ప్రభుత్వం. కానీ సంఘటన జరిగిన వెంటనే ఖైరతాబాద్ ఆఫీసుకు ఫోన్. అసెంబ్లీ జరుగుతుండగానే జలమండలికి సమాచారం. నేటిదాకా మెగా ఇంజనీరింగ్పై కించితు చర్యలు తీసుకోలేదు సర్కార్. సుంకిశాల ఘటనపై వెలుగులోకి సరికొత్త వాస్తవాలు వస్తూ ఉన్నాయి. డిఎస్సి పరీక్ష పేపర్ లీక్. ఎస్జిటి పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు. ఒకే ప్రశ్న 2 సార్లు పునరావృతం. అదే ఒకే పోస్టుకు ఒకే ప్రశ్న మరో పేపర్లో. ఇలా 19 ప్రశ్నలు రిపీట్ అయినాయి. డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు. ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు. పరీక్షలు రద్దు చేయాలని పలువురు డిమాండ్. కొందరు అధికారుల పాత్రపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన బేష్ కొనియాడిన శ్రీలంక మంత్రి సదాశివన్ హైదరాబాద్లో కేటీఆర్తో ప్రత్యేక భేటీ. రాజధానిని అక్షయ పాత్ర చేశారని ఆయన కితాబునిచ్చారు. తెలంగాణ ప్రగతిపై శ్రీలంక పార్లమెంట్లో చర్చ. అన్నా చెల్లెల బంధానికి రాఖీ ప్రతీక. అండగా నిలిచిన అన్నకు ఆప్యాయంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్కు మహిళా కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకురాళ్ళు రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టారు. మంత్రి సురేఖ బర్త్డే వేడుకల్లో ఏసీపీ కార్యకర్తలతో కలిసి సంబరాలు. అనుచరుల అత్యుత్సాహం. జనాల మధ్య పటాకుల మోత. ఓ బాలిక, 3 గాయాలు. ఎంజీఎం దవాఖానకు తరలింపు. ఆమె డైరీలో చిరిగిన పేజీ. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కోణం. పూర్తి వివరాలు చెప్పని బాధితురాలి తండ్రి. నేడు నిందితుడికి సిబిఐ లై డిటెక్టర్ పరీక్ష. సుప్రీంకోర్టు సుమోటో విచారణ కూడా నేడే. తెలంగాణ టుడే. బీఆర్ఎస్ అపోజెస్ మూవ్ టు ఇన్స్టాల్ రాజీవ్ స్టాచ్యూ అనే వార్త చూస్తున్నాం. అలాగే ఇంటలెక్చువల్స్ రైట్ ఓపెన్ లెటర్ టు రాహుల్ అబౌట్ తెలంగాణ తల్లి స్టాచ్యూ అనే వార్త చూస్తున్నాం. సంథింగ్ ఫిషీ అబౌట్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనే మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనం ప్రధానంగా 2 అంశాలపైన దృష్టి సారించబోతున్నాం. ఆత్మగౌరవం తాకట్టు. తెలంగాణ సచివాలయం చాలా గొప్పగా నిర్మించబడినటువంటి తెలంగాణ సచివాలయం మన భారతదేశంలోనే ఒక మకుటాయమానంగా ఉంది. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నటువంటి ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ మేరకు విగ్రహాన్ని అక్కడికి తీసుకొచ్చింది. బట్ దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా కవులు, కళాకారులు, తెలంగాణ మేధావులు అంతా కూడా. రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా మేము గౌరవిస్తాం అంతవరకే. కానీ తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవానికి ప్రతీక. అటువంటి ప్రతీక స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడాన్ని ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమంటూ చెప్తున్నారు. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ నెలకొల్పుతాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చాలా గౌరవప్రదంగా అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి పంపిస్తాం. అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పుతామనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. దాంతోపాటుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ పేరు కూడా తీసేసి తెలంగాణ మహనీయుడు పేరు పెడతామని ఆయన స్పష్టం చేశారు. మరొక అంశం తీసుకుంటే రాష్ట్రంలో నిరంకుశ రాజ్యం నడుస్తుంది. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే అరెస్టులు. ఇది రైతులపైన. రుణమాఫీ ప్రాపర్గా జరగలేదు, మాకు రుణమాఫీ ఎట్లా జరుగుతుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి రైతులు అడిగితే ఆ రైతులపైన కేసులు పెట్టినటువంటి దుస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 15 మంది రైతులపైన రుణమాఫీ గురించి అడిగినందుకు కేసులు పెట్టి వాళ్ళను ఒక 5-6 గంటల పాటు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినటువంటి పరిస్థితి. సో ఈ 2 అంశాలు ప్రధానంగా మనం చర్చిద్దాం. వాటితో పాటుగా మరికొన్ని అంశాలు ఉన్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన బేష్ అంటూ శ్రీలంక మంత్రి కొనియాడారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో కేటీఆర్తో ప్రత్యేకంగా ఆయన భేటీ అయ్యారు. తర్వాత డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్జిటి పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు మొత్తం పరీక్షలు రద్దు చేయాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ అంశాలపైన మనం డిస్కస్ చేస్తున్నాం.